పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు. కానీ పలకగలడా? అస్తమానం భగవన్నామం చెప్పడం సాధ్యమా? అక్కరమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామం చెప్పడం సాధ్యం అవుతుందా? అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను భగవన్నామం చెప్తానని లేదు, నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి. గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన అహల్యకున్ ద్రుపదకంజకు నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతి తపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథీ కరుణాపయోనిధి అని అడిగారు. రామా, నేను పలకడం కాదయా నీ నామం, నీ నామము నా చేత నువ్వు పలికించి నన్ను ధన్యాత్ముణ్ణి చెయ్యి. నేను పలుకుతానంటే నేనెక్కడ పలుకుతాను? పలకగలనా నామం? రోజుకి 1 గంట పలికితే 23 గంటలు పనికి మాలిన మాటలే. కాబట్టి నా చేత ఎప్పుడూ నీ నామం పలికేటట్టుగా నీ నామములో రుచి నాకు అర్థమయ్యేట్టు చెయ్యి. అందుకు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటే పాలు మీగడ కమ్మగా ఉంటాయి, రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా, తీయగా ఉంటుందా? కాదు. రామనామం పలకగలిగిన స్వరపేటిక నాకొక్కడికే ఉంది. ఆ నామం పలికి ధన్యుడను కాగలనన్న జ్ఞానము నా మనస్సు యందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట యందు అనురక్తుడనగుదునుగాక. అది రుచి తెలుసుకోవడం. అటువంటి మనస్సు నాకీ రామ ఇచ్చి నా చేత ఆ రామనామం పలికించు.